మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ శుభవందనాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఒక వార్త నడుస్తుంది బయట. ఏంటి? ప్రపంచం త్వరలో అంటే సెప్టెంబర్ 23, 24 లేదా 28 తారీఖు ఈ సంవత్సరం సెప్టెంబర్లో 2025లో ప్రపంచం అంతం కాబోతుందని ఒకటి. రెండవది ఏంటంటే దేవుడి యొక్క రహస్య రాకడ, ప్రత్యక్ష రాకడ, రహస్య రాకడ ఒకటి రాబోతుంది. ఆ రాకడలో అనేక మంది ఎత్తపడతారని చెప్పేసి కొన్ని వాదనలు జరుగుతున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమైన విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ వాదన ఎందుకు మొదలైంది? సెప్టెంబర్లోనే, ఈ నెలలోనే ఎందుకు ఇది జరగబోతుంది అని మనం ఆలోచించినట్లయితే దీనికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు చాలామంది. అది ఎలాగంటే యాక్చువల్ నేను 2020లో కొన్ని విషయాలు తెలియజేశాను. 2020లో గ్యాబ్రియల్ యాంజలీ అనే ఒక దైవజనుడు ప్రపంచం 2028లో అంతమైపోద్ది అని కొన్ని ఆధారాల ద్వారా తెలియజేశాడు. అవి నేను కొన్ని విషయాలు మీకు యూట్యూబ్లో ఆల్రెడీ తెలియజేశాను. సో వాటిని బట్టి మనం తెలుసుకున్నట్లయితే ప్రపంచం 2028లో అంతమవుతుందని కొన్ని ఆధారాలు, కొన్ని వాస్తవాలు ఉన్నాయి. అవి ఎలా అంటే దేవుడు ఈ యొక్క సృష్టిని తయారు చేసి 6 రోజుల సృష్టిని తయారు చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు అనే దాని గురించి కొన్ని ఆధారాలు తీసుకుంటూ వస్తే 2028లో ప్రపంచం అంతమవుతుందని గ్యాబ్రియల్ యాంజలీ అనే దైవజనుడు తెలియజేసిన దాన్ని బట్టి కొన్ని విషయాలు మనం యూట్యూబ్లో కొన్ని విషయాలు మనం తెలియజేసుకున్నాం. మన ఛానల్లోనే అవన్నీ ఉన్నాయి. అయితే సెప్టెంబర్ 23, 24 తారీఖున 2025లో ప్రపంచం అంతమైపోద్దని, లేకపోతే యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ రాబోతుంది. అనేక మంది రహస్య రాకడ ఈ యొక్క ర్యాప్చర్ రాబోతుంది. ఈ ర్యాప్చర్లో అనేక మంది పరిశుద్ధులు లేకపోతే దేవుని యొక్క మధ్య ఆకాశానికి వెళ్తారని కొన్ని వాదన జరుగుతుంది. అయితే ఇవన్నీ ఎంతవరకు నిజంగానే ప్రపంచం యొక్క సెప్టెంబర్ నెలలో అంతమైపోతుందా అనే విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిసారి ఏంటంటే ఈ యొక్క వాదన రావడం గల కారణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ఉన్నాయి. మనకి యాకోబు గురించి తెలుసు. యాకోబుని ఇజ్రాయేలు అని పిలుస్తారు. వాస్తవానికి యాకోబు రాహేలుని ఇష్టపడ్డాడు వివాహం చేసుకోవాలని. కానీ రాహేలు లేయ కంటే చిన్నదని చెప్పేసి తన మామగారు ఏం చేశారంటే లేయనిచ్చి పెళ్లి చేశారు. ఎప్పుడు 77 సంవత్సరంలో. అంటే 77 సంవత్సరం అంటే ఇజ్రాయేల్ దేశానికి 1948లో స్వాతంత్రం వచ్చింది. యాకోబు అంటే ఎవరు? ఇజ్రాయేల్ దేశానికి 1948లో స్వాతంత్రం వచ్చింది. అంటే ఒక యాకోబు కూడా స్వాతంత్రం వచ్చినట్లుగా తన వయసు 77 సంవత్సరం మనం కలిపినట్లయితే 2025 వస్తుంది. అంటే 2025 వస్తుంది. కాబట్టి యాకోబు యొక్క వయసుని, అంటే ఇజ్రాయేల్ యొక్క వయసుని, ఇజ్రాయేల్ దేశానికి వచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని, ఇండిపెండెన్స్ అన్ని కలిపి ఏమైందంటే 1948, 77 ఈ రెండు కలిపితే ఏమవుతుందంటే 2025 అవుతుంది. అందుకని సెప్టెంబర్ 2025లో ఇది జరగబోతుంది. ఈ దేవుడి యొక్క రహస్య రాకడ యాకోబుకి, అనగా ఇజ్రాయేల్ని దేవుడు ప్రేమించాడు కదా, కాబట్టి ఇజ్రాయేల్కి ఒక లింకప్ ఉంటుంది దేవుడి యొక్క రాకడ అని చెప్పేసి కొన్ని వాదనలు మాట్లాడుతున్నారు. ఇలా మనం ఆలోచనట్లయితే సరిగ్గా మన బైబిల్లో మనం గమనించినట్లయితే సరిగ్గా 77 సంవత్సరంలో వివాహం చేసుకున్న యాకోబు మళ్ళీ రెండవ వివాహం ఎప్పుడు చేసుకున్నాడు? తన ఇష్టమైన రాహేల్ కోసం ఎప్పుడు చేసుకున్నాడు? 84వ సంవత్సరంలో చేసుకున్నాడు. అంటే లేయాకి రాహేల్కి మధ్య వివాహం చేసుకోవడానికి ఎంత గ్యాప్ వచ్చింది? 7 years గ్యాప్ వచ్చింది. ఈ 7 years గురించి బైబిల్లో మాట ఉంటుంది. ఏంటి? 7 సంవత్సరాల శ్రమ దినాలు, శ్రమ కాలాలు. అంటే 3.5 సంవత్సరాలు శ్రమలు వస్తాయి, ఇంకో 3.5 సంవత్సరాలు మహాశ్రమలు వస్తాయి. ఈ 7 సంవత్సరాల పాలనలో ప్రజలు చాలా చిత్రించబడతారు. అందుకే దేవుని యొక్క రాకడకు ముందు, యేసుక్రీస్తు యొక్క రెండో రాకడకు ముందు ఒక రహస్య రాకడ రాబోతుంది. ఆ రహస్య రాకడ వచ్చిన తర్వాత శ్రమలు మొదలవుతాయి. క్రైస్తవులందరికీ, భూముల ప్రజలందరికీ శ్రమలు మొదలవుతాయని కొన్ని వాదనలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏంటంటే కేవలం వాదన మాత్రమే. ఇవన్నీ మనం బయట చాలా వింటున్నాం. వీటన్ని ప్రకారం అవి ఏమి నిజం కాదు. మీరు కొన్ని యొక్క వాదనలు జరుగుతున్నాయి. మేబీ మనం బైబిల్ గ్రంథంలో, దానియేలు గ్రంథం ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక బలి ఇచ్చిన తర్వాత ఇది జరుగుతుందని, మన రీసెంట్గా ఒక ఎర్రని పెయ్యని బలి ఇచ్చారని, బలి జరిగిన తర్వాత యాకోబు జరిగిన విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? 2025లో దేవుని యొక్క రహస్య రాకడ రాబోతుంది. అంటే ర్యాప్చర్ రాబోతుంది. ఈ తర్వాత ర్యాప్చర్ వచ్చిన తర్వాత నుంచి 7 సంవత్సరాల శ్రమకాలం మొదలవుతుంది. శ్రమలు అయిపోయిన తర్వాత అంటే 2032 గుర్తుపెట్టుకోండి. 2038లో ప్రపంచం అంతమైపోద్ది అని తెలియజేస్తున్నారు. అది ఎంతవరకు నుంచి మనకు తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు అయితే ఉన్నాయి. ప్రపంచం అంతమవడం అయితే ఖచ్చితంగా అవుతుంది. అది ఎప్పుడు, ఏంటి, 2028లో అవుతుందా, లేకపోతే 2030లో అవుతుందా, 2032లో అవుతుందా అన్నది మనం ఖచ్చితంగా చెప్పలేము అనమాట. అందుకనే బైబిల్ ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం.
అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలా ఉండెనో మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండెను అని ఇక్కడ రాయబడింది. బైబిల్ గ్రంథంలో ఉన్న దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో, జకర్యా గ్రంథంలో, ఎహెజ్కేలు గ్రంథంలో, ఈ గ్రంథాల్లో రాయబడిన కొన్ని విషయాలను బట్టి మనం గమనించినట్లయితే దేవుని యొక్క రాకడైతే అతి దగ్గరలో ఉంది. జరుగుతున్న ప్రభావాలు ఈ యొక్క మత్తయి సువార్త 24 మనం చదివినట్లయితే భయంకరమైన భూకంపాలు, రాజ్యాల మధ్య, దేశాల మధ్య గొడవలు, యుద్ధాలు మొదలవుతాయని ఇవన్నీ ఉన్న రాసి ఉన్నాయి. భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, ప్రజలు తిండి లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా ప్రాంతాల్లో దిక్కులేని వాళ్ళు అణచివేయబడతారని, తర్వాత అగ్ని పర్వతాలు కూలిపోతాయని, ఇలా రకరకాల విధ్వంసాలు జరుగుతాయి భూమి మీద అని చెప్పి బైబిల్ రాయబడింది. అవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. అవన్నీ ఎప్పుడు జరుగుతాయని రాయబడింది బైబిల్ గ్రంథంలో? ప్రపంచం అంతానికి ముందు. ఆ ప్రపంచం అంతానికి ముందు దగ్గరలో ఇవన్నీ ఒక సూచనలుగా ఉంటాయి. ఈ కరువులన్నీ ఒక సూచనలుగా ఉంటాయని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అయితే ఇవన్నీ జరుగుతాయి. దేవుని యొక్క రాకడైతే ఖచ్చితంగా వస్తుంది. కానీ సెప్టెంబర్ 23 వస్తుందా, 24 వస్తుందా అనేది మనం గ్యారంటీ చెప్పలేము. 2025లో వస్తుందని మనం చెప్పలేము. 2032 అని చెప్పలేము. 2028 అని చెప్పలేము. 29 అని చెప్పలేము. 30 అని చెప్పలేము. వీళ్ళు ఏంటంటే 2000 సంవత్సరాలు అబ్రహాం దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు 2000 సంవత్సరాలు అని, యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత నుంచి ఆయన రావడానికి 2000 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క రాకడ వస్తుందని కొన్ని వాదనలు జరుగుతున్నాయి. ఇవి ఎంతవరకు నిజమైతే మనకు తెలియదు. కానీ ఒకవేళ జరిగినా జరగకపోయినా మనమైతే మెలకువ కలిగి ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకల వలె మనం ఎదురు చూడాలి. ఎందుకంటే రాబోతున్న రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. మనము అంత్యదినాల్లో మనం ఉన్నాము. కాబట్టి మీరు అందరూ గమనించండి. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉందని మనం జరగాలి. ప్రస్తుతం ఈ యొక్క సమాజంలో జరుగుతున్న వరదలు, తుఫాన్లు, భూకంపాలు, యుద్ధాలు, వీటన్నిటిని బట్టి, రాజ్యాల మధ్య గొడవలు, వీటన్నిటిని బట్టి మనం గమనించినట్లయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. మరి ముఖ్యంగా మీరంతా గమనించండి. దయచేసి ఈ దేవుని యొక్క రాకడైతే అతి సమీపంలో ఉంది. సెప్టెంబర్లో జరుగుతుంది అనేదానికి వాస్తవాలు అయితే పెద్దగా ఏమీ లేవు. కానీ ఇవన్నీ వాదనలని మీరు గమనించండి. దేవుడు కొద్ది మాటలు దీవించను గాక. ఆమేన్. థ్యాంక్ యూ.